పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యవహారం నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. పాక్కు నీళ్లు కట్టు పాకిస్తానీయులు అవుట్. పాకిస్తాన్కు ఒకవైపు నీళ్లు కట్ చేసిర్రు, సింధు నదికి సంబంధించి దాన్ని ఆ నీళ్లు పోకుండా ఆపేసిరు. అక్కడ మేము పాకిస్తాన్కు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం లేనే లేదు, ఇక ఇవ్వబోము. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న, ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్తాము, దానికి ఏందో అర్థం కావాలని చెప్పేసి ఒకవైపు సింధు జలాలను ఆపేసిరు. మరొక వైపు దేశంలో పాకిస్తానీయులు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి రాష్ట్రానికి అలర్ట్ చేసిరు. అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసిండు. కేంద్ర హోంశాఖ మంత్రి ఫోన్ చేసి, బాబు మీ రాష్ట్రంలో ఉన్నటువంటి పాకిస్తానీయులను ఇమ్మీడియట్గా పంపించేసేయండి. మే 1 వరకు ఎవ్వడు యొక్క పాకిస్తానోడు కూడా ఇండియాలో ఉండకూడదు. పాత బస్తీకి పోయి జల్లడ పడితే బొచ్చడి మంది వెళ్తారు, ఎవ్వడు కూడా ఉండకూడదు అని చెప్పేసి నిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి చెప్తే మన డీజీపీ గారు చెప్తా ఉన్నారు. తెలంగాణ డీజీపీ గారు అయ్యా మా తెలంగాణలో మా తెలంగాణలో 288 మంది పాకిస్తానీయులు ఉన్నారు, వీళ్ళని మేము పంపించేస్తున్నాము, గుర్తించినాము అన్నారు. సార్ మీరు గుర్తించి 208, నాకు తెలిసి ఈ సంఖ్య ఇంకా పెద్దగానే ఉంటుంది. మీరు ఒకసారి గట్టిగా గుర్తించండి, గట్టిగా జల్లడ పట్టండి. ఆ పాత బస్తీ, ఆ బెల్ట్ అవంతా పోయి బాగా జల్లడ పట్టండి. పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాదో లేకపోతే తెలంగాణ సంబంధించినటువంటి యువతులను పెళ్లి చేసుకొని వాళ్ళు ఇక్కడ చాలామంది సెటిల్ అయిపోయారు. వాళ్ళందరినీ కూడా గుర్తించండి. పాముకు పాలు పోసి సాదుకున్నట్టే అంటది వాళ్ళకి ఏమైనా అది చేస్తే. సో జాలి చూపించాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు మన విషయాలు ఉగ్రవాద సంస్థలకు, పరాయి దేశానికి, శత్రు దేశానికి మన విషయాలు, మన పరిస్థితులు తెలిసినప్పుడు, చేరవేస్తున్నప్పుడు వీళ్ళు ఏం ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. పంపించేసేయండి. వాళ్ళ మీద మనం ఏం దాడులు చేయొద్దు, ఏం అది చేయొద్దు. వాళ్ళ ఇండ్లకు వాళ్ళని పంపించేయడమే, వాళ్ళ దేశానికి వాళ్ళని పంపించేయడమే. 208 మంది ఉన్నా అని చెప్తున్నారు కదా, 208 కాదు, ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. వాళ్ళని కూడా జల్లెడ పట్టండి, మొత్తం గుర్తించండి. పాత బస్తీ మొత్తము, అటు హైదరాబాదు, ఎక్కడెక్కడైతే తెలంగాణలో ముస్లిం పాపులేషన్ కూడా చాలా చోట్ల చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నీ ఎంక్వైరీ చేసి ఎవడు ఇండియా వాడు ఎవడు పాకిస్తాన్ వాడు చూసి వాళ్ళను సాగనంపితేనే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది. లేకపోతే ఈ దాడులు పాపం అక్కడికి పోయి ఆడ ఏదో సేద్యం, అది ఒక మినీ స్విట్జర్లాండ్, అది ఇండియాలో ఉండేటువంటి స్విట్జర్లాండ్ లాంటిది. ఆ ప్రాంతంలో కళ్ళ ముందే అక్కడ ఇంత దారుణము, ఈయన ముస్లిమా కాదా అని చూసి చంపిరంట. సో ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటే కొంత బాధ కలిగిస్తూ ఉంది, ఆందోళన వస్తూ ఉన్నది. సో కాబట్టి పంపించేయాల్సిందే, సాగనంపాల్సిందే. నీళ్ళు కూడా కట్ చేసిరు కదా, ఇంకా కొంత కఠినంగా వ్యవహరించాలి. దీనికి సంబంధించి వార్త కూడా వచ్చింది, ఒకటి చూపిస్తా మీకు. ఇగో, సుక్క నీళ్లు పోనీయం. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్కు భారత్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చూసే పూచి మాది. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపైన కసరత్తు చేస్తున్నాం. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. జమ్మూ కాశ్మీర్లో నివసించే స్థానికేతరులు, రైల్వే ఆస్తులు, కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా దాడులు, ఉగ్ర ప్రణాళికలు. భద్రతా దళాలు అప్రమత్తం, సిబ్బందికి సెలవులు రద్దు చేసిరు. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు కూడా జారీ చేసిరు. శ్రీనగర్కు ఆర్మీ చీఫ్ పోయిండు, అక్కడ భద్రతా పరిస్థితి పైన సమీక్షించిండు. సరిహద్దుల్లో రాఫెల్స్ గర్జన, ఐఏఎఫ్ యుద్ధ విన్యాసాలు, బందీపురాలో ఎన్కౌంటరు, లష్కరే కమాండరు హతం. పహల్గాం ఉగ్రవాదుల ఇళ్లల్లో పేలుళ్ళు, భద్రతా దళాలే లక్ష్యంగా పేలుడు పదార్థాలు నిల్వ చేసుకున్నట్ట వాళ్ళ ఇళ్లల్లో. ఈ పహల్గాం జరిగింది కదా ఘటన, అక్కడ కొంతమంది ఉగ్రవాదుల ఇళ్లల్లో మొత్తం పేలుడు పదార్థాలు పెట్టుకొని కూర్చున్నారంట. నరరూప రాక్షసులు వాళ్ళు. అవును, ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం. అమెరికా, బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు చేసినాం. పొరపాటు గ్రహించాం, అనుభవిస్తున్నాం. పాక్ రక్షణ మంత్రి ఖవాజా సంచలన వ్యాఖ్యలు అయిపోయినా పాకిస్తాన్ కూడా ఒప్పుకున్నది కదా. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది మేమే,
ఆ అమెరికా కోసం ఆ బ్రిటన్ కోసం మేము ఈ శతపానులు చేసినాము, ఇలా అనుభవిస్తున్నాము, గ్రహించినాము ఆ తప్పుని, అయినా కానీ మేము దాన్ని అనుభవిస్తున్నాము అని చెప్పేసి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా అంట ఆయన మాట్లాడిండు, చెప్పిండు మీడియాతోటి. అయిపోయినా పాకిస్తాను ఎవరిని వెనకేసుకొస్తుందో తెలిసిపోయింది కదా. సో కాబట్టి మంచి నిర్ణయం తీసుకుంది ఇండియా. ఇంకా కొంత గట్టిగా పోవాలి. ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టాలి. ఈ పార్టీ ఆ పార్టీ, వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వీళ్ళు ఇవన్నీ కాదు. ముందు దేశ రక్షణ అనేది కొంత ఇంపార్టెన్స్ తీసుకొని ఆ ప్రయత్నం చేయాలి. ముందు ఈ బ్యాచ్ని కొంత ఏరివేసే కార్యక్రమం చేయాలి, ఎక్కడెక్కడ ఏరియా ఉన్నారు. పాక్కు గుణపాఠం ఖాయం, స్థలం సమయం ఖరారు చేయడమే మిగిలింది. సింధు జలాల ఒప్పందం రద్దుతో పాక్ పంజాబ్లో నీరుండదు. 3 యుద్ధాలు జరిగినా తీసుకొని కీలక నిర్ణయం ఇది. FATS నిఘాతో పాక్ను మళ్ళీ బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఆంధ్రజ్యోతితోటి జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేందర్ కుమారు మాట్లాడినట్ట. LOC వెంబడి పాక్ కాల్పులు తిప్పికొట్టిన భారత్, POKకు హమాస్ నేతలు ఏడాదిగా పలుమార్లు రాకపోకలు. సో ఈ రకంగా ఒక్క సుక్క కూడా నీళ్ళు అందియము, ఈ రకంగా పాకిస్తాన్ కట్టడి చేస్తాము, దానికి బుద్ధి చెప్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో భారత ప్రభుత్వం నుంచి పెద్దలు.